కాళేశ్వరం ప్రాజెక్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్ట్ ఇది. కేసీఆర్ అపర భగీరథుడుగా తనకు తాను కితాబిచ్చుకున్న ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజ్లు నిర్మించింది. అయితే మేడిగడ్డ నిర్మించిన 3 ఏళ్లకే కుంగిపోయి ప్రజలను బీఆర్ఎస్ సర్కార్ ఎలా ముంచిందో చెప్పకనే చెప్పింది. లక్షల కోట్లు ఖర్చు చేసి కట్టిన ప్రాజెక్టు 3 నాళ్ల ముచ్చటగా మారింది. అప్పటి వరకు మాటకు ముందోసారి వెనకోసారి కాళేశ్వరం పేరు ఎత్తే గులాబీ నేతలు ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో ఆ మాటే ఎత్తలేదు. కుంగిన పిల్లర్ల విషయంలో ఒక్క మాట మాట్లాడని బీఆర్ఎస్ సర్కార్ ప్రాజెక్టు కుంగిన తర్వాత పిల్లర్ల బాధ్యత కాంట్రాక్టు సంస్థదే అని బళ్లగుద్ది మరీ చెప్పారు. దీనికోసం ప్రభుత్వం నుంచి ఎలాంటి చెల్లింపులు అవసరం లేదని తేల్చి చెప్పారు. తీరా ఏమైంది? కారు పార్టీ నేతలు చేసిన మాటలన్నీ కారుకూతలేనని రుజువయ్యాయి. రిపేర్లతో తమకేమీ సంబంధం లేదని ఎలాంటి కుండ బద్దలు కొట్టినట్లు స్పష్టం చేసింది. చేపట్టాల్సిన రిపేర్లకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వాల్సిందేనని కుండ బద్దలు కొట్టింది. దీంతో కాళేశ్వరం తెలంగాణకు గుదిబండలా మారడం ఖాయం కానుంది. ఆ భారం కూడా ప్రజలపై పడనుంది. అంతేకాదు బీఆర్ఎస్ నేతలు చెప్పినట్టుగా డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ 5 ఏళ్లు కాదని 2 ఏళ్లు మాత్రమే అని, ఆ గడువు కూడా ఈ ఏడాది ఫిబ్రవరితోనే ముగిసిందనే నిజాన్ని ఎల్లంటి వెల్లడించింది. బ్యారేజ్ పునరుద్ధరణ పనులు చేయడానికి ఖర్చయ్యే మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని, అందుకోసం తమ సంస్థతో మళ్లీ అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో మేడిగడ్డ రిపేర్ల భారం ప్రజలపైనే పడనుంది. అయితే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ముగిసిందని తెలిసినా ఎన్నికల్లో గెలుపు కోసమే అప్పటి కేసీఆర్ సర్కార్ ప్రజలను తప్పుదోవ పట్టించిందనే విషయం ఇప్పుడు ఎల్లంటి లేఖతో బయటపడడంతో బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే నిన్న శాసన మండలిలో మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో జరిగిన డ్యామేజీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఈ విషయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ₹1,50,000 కోట్లతో ప్రతిపాదనతో ₹1,02,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరంలో మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం పగిలిపోయింది. మన కళ్ళ ముందు సజీవ సాక్ష్యంగా అక్కడ కనిపిస్తున్నాయి. మన పనితనంలో ఉన్న గొప్పతనం. ఇసుక మీద కట్టిన ఇసుక కదిలింది, మేడిగడ్డ కుంగింది అన్నారు. అసలు ఇసుక మీద బ్యారేజీలు కట్టే టెక్నాలజీ ఈ భూప్రపంచం మీద ఎక్కడుందో నాకైతే తెలియదు అధ్యక్ష. మేము నాగార్జున సాగర్ కట్టినాము, మేము శ్రీశైలం కట్టినాము, మేము జూరాల కట్టినాము, మేము శ్రీరామ్ సాగర్ కట్టినాము. ప్రకృతి వైపరీత్యాలకు దశాబ్దాలుగా నిటారుగా నిలబడే అన్ని వైపరీత్యాలను తట్టుకొని నిలబడ్డ ప్రాజెక్టులు అక్కడ కళ్ళ ముందు సజీవంగా ఉన్నాయి. కానీ 3 ఏళ్లలోనే కట్టిన మేడిగడ్డ కుంగిపోయి అన్నారం పగిలిపోయిన తర్వాత కూడా ఇంకా మేము గొప్ప ప్రాజెక్టులు కట్టినామని చెప్పుకోవడం తగ్గిస్తే బాగుంటుంది. ఇక శాసన మండలిలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రసంగించే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజ్ గురించి వ్యాఖ్యానించారు. మేడిగడ్డ ఎందుకు కుంగిపోయిందో, ఎందుకు పనికి రాకుండా పోయిందో తెలుసుకుంటామని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక సభ్యులందరినీ మేడిగడ్డకు తీసుకెళ్తామని కూడా చెప్పారు. శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు సూచన చేశారు విచారణ చేయమని. డెఫినెట్గా వారి సూచన మేరకు ప్రతిపక్షం మంచి సూచన చేశారు. సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేసి కాంట్రాక్టర్లు ఇచ్చిన వాళ్ళను, ఆ సంబంధిత శాఖ మంత్రులను, ఆ కాంట్రాక్టర్లను అందరినీ కూడా ఏ రకంగా చట్ట పరిధిలో శిక్షించాలనో డెఫినెట్గా శిక్షిస్తాం. ఈ రకంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి సహకరిస్తే డెఫినెట్గా చేస్తాం. సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేస్తామని మా పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పిండ్రు. నేను కూడా వారి సూచనను కూడా పరిగణలోకి తీసుకొని డెఫినెట్గా మేడిగడ్డ విషయంలో, అన్నారం విషయంలో సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశించి విచారణ చేపడతామని ఈ విషయం చెప్తున్నా అధ్యక్ష.
గతంలో ఈ ప్రాజెక్టులు పూర్తి చేసినప్పుడు గ్రామాలలో బస్సులు పెట్టి ఈ ప్రాజెక్టుల దగ్గరికి పర్యటనకు రైతులందరినీ పంపించాను. నేను మొట్టమొదట అందరి సభ్యులకు మా శాసనసభ లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారి ప్రాంతం అది, వారిని నేను అనుమతి అడుగుతున్నాను. ఎందుకనంటే ఆ మేడిగడ్డ వారి సొంత శాసనసభ నియోజకవర్గంలోకి వస్తుంది. మాకందరికి కూడా అక్కడ చిన్న చిన్న ఛాయ్ భోజనం లాంటి వసతులు ఏర్పాటు చేయండి. అటు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలను ఇటు శాసనమండలిలో ఉన్న సభ్యులందరినీ కూడా అక్కడ పర్యటనకు తీసుకెళ్తాను. ఏ విధంగా అది కుంగిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోయిందో మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి చూపిస్తాము. మీరందరి సూచనల మేరకే ఈ ఏడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్లోని పిల్లర్లు కుంగాయి. దీని వెనుక ఏదైనా కుట్ర ఉండొచ్చని మొదట ప్రాజెక్టు ఇంజనీర్లు పోలీసులకు కంప్లైంట్ చేయగా సాంకేతిక కారణాలతోనే బ్యారేజ్ కుంగినట్టుగా తేలింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ ఆధ్వర్యంలోనే ఎక్స్పర్ట్ టీం బ్యారేజ్ని పరిశీలించి డిజైన్ల లోపం, నిబంధనల మేరకు నిర్మాణం చేపట్టకపోవడంతోనే కుంగినట్టుగా ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. ఇప్పటికే కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల కోసం ఉపయోగించిన విద్యుత్ బిల్లులు ఏకంగా 14,000 కోట్లకు పైగా ఉన్నట్టు తేలింది. వీటికి తోడు ఇప్పుడు రిపేర్ ఖర్చులు కూడా చెల్లించాలంటే ప్రాజెక్టు ఉపయోగం కంటే నష్టమే ఎక్కువ అని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై ఉన్నత స్థాయి విచారణ జరిపితే లోపాలు బహిర్గతమవుతాయన్నారు. అంతేకాదు అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై కూడా విచారణ జరగాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు నిపుణులు. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించి పనులను తొందరగా చేయాలని ఒత్తిడి తీసుకురావడం వల్లే నాణ్యత లోపించిందన్నారు. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై ఇంటర్నేషనల్ ఇంజనీర్లతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఇప్పుడు తెరపైకి వస్తోంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పిల్లర్ల కుంగుబాటుపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈఎన్సీ మురళీధర్ ఇతర ఉన్నతాధికారులతో సచివాలయంలో సమావేశమయ్యారు. త్వరలోనే ఆయన కాళేశ్వరం ప్రాజెక్టులను పరిశీలిస్తానని, ఆ సమయంలో ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఉండాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై ఉన్నత స్థాయి విచారణ జరిపితే లోపాలు బహిర్గతమవుతాయని రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎల్ఎన్టీ కంపెనీ చేతులు ఎత్తేయడం బాధాకరమన్నారు. అంతేకాక అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై కూడా విచారణ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించి పనులను తొందరగా చేయాలని ఒత్తిడి తీసుకురావడం వల్లే నాణ్యత లోపించిందన్నారు. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై ఇంటర్నేషనల్ ఇంజనీర్లతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాలని అంటున్న శ్యామ్ ప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి సాదిక్ ఫేస్ టు ఫేస్. ప్రాజెక్టు ముఖద్వారమైనటువంటి మేడిగడ్డ దగ్గర పిల్లర్లు కుంగిన విషయం మనకందరికి తెలిసిందే. ఈ పిల్లర్లు కుంగిన తర్వాత దాని మెయింటెనెన్స్ అంతా కూడా ఎల్ఎన్టీ కంపెనీ కూడా ఉండాలి, దాని మెయింటెనెన్స్ చేయాలని కూడా ప్రతిపాదనలు గతంలో బీఆర్ఎస్ పార్టీ చెప్పారు. కానీ మేము దానిపైన మాకు సంబంధం లేదని కూడా ఎల్ఎన్టీ సంబంధించిన కంపెనీ చేతులు ఎత్తేసిన సందర్భం ఉంది. సో ఈ మొత్తం ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తామని కూడా చట్టసభల్లో ప్రకటన అన్నది ఇప్పుడు అటు బీఆర్ఎస్ పార్టీలోనూ అదేవిధంగా అధికారుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో మనతో మాట్లాడడానికి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షులు శ్యాంప్రసాద్ రెడ్డి గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తీసుకుందాం. శ్యాంప్రసాద్ రెడ్డి గారు నమస్తే. మామూలుగా మనకు కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం అన్ని ఫేస్లు చూశారు మీరు. సో ఆ పిల్లలు కుంగింది, దాని మెయింటెనెన్స్ అంతా కూడా 5 సంవత్సరాల పాటు మేమే చేస్తామని కూడా ఎల్ఎన్టీ కంపెనీ గతంలో ప్రతిపాదన చేసింది. కానీ కొత్త ప్రభుత్వం వచ్చినాక యూటర్న్ చేసుకున్నట్టు సందర్భం ఉంది. ఇంజనీర్గా చెప్పండి, ఆ మెయింటెనెన్స్ కానీ లేకపోతే ఆ తర్వాత నిర్మాణం సంబంధించిన అంశాల్లో ఎవరికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది? అంటే యూజువల్గా మన సివిల్ కాంట్రాక్ట్స్లో వర్క్ అనేది అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత, కంప్లీట్ చేసిన తర్వాత ఒక 2 సంవత్సరాలు డిఫెక్టివ్ లయబిలిటీ పీరియడ్ అని 2 ఇయర్స్ అనమాట. అంటే వర్క్ 100% కంప్లీట్ అయిందని డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. అక్కడి నుంచి కూడా 2 సంవత్సరాల వరకు కూడా ఎలాంటి దానికి నష్టం జరిగినా, ఏదైనా కూలిపోయినా లేకుంటే ఏదైనా కుంగినా చేసినా అంతా అతని యొక్క ఆ పీరియడ్లో వస్తుంది. కాబట్టి డిఫెక్టివ్ లయబిలిటీ పీరియడ్ అనేది 2 ఇయర్సే ఉంటుంది, 2 సంవత్సరాలే ఉంటుంది.
దాని తర్వాత మన అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే డిఫెక్టివ్ లయబిలిటీ అయిపోయిన తర్వాత దాని యొక్క మెయింటెనెన్స్ అంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అనేది టోటల్గా మనము అగ్రిమెంట్లో ఈ కాంట్రాక్టర్ చేయాలని చెప్పేసి మనం అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం. అంటే దానికి అతనికి పేమెంట్ చేయాల్సి వస్తుంది. దానికి సంబంధించినటువంటి కొంతమందిని అతను నియమించుకోవాల్సి వస్తుంది మెయింటెనెన్స్ గురించి అని, కాబట్టి అతనికి మనం పేమెంట్ చేయాల్సి వస్తుంది. కానీ డిఫెక్టివ్ లయబిలిటీ పీరియడ్లో మనము ఏం పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత ఏదైనా జరిగినా చేసినా అతను మెయింటైన్ చేస్తూ ఉంటాడు. తర్వాత అందులో ఏమైనా నష్టం జరిగినా కూడా అతనే భరించాల్సి వస్తుంది. కాబట్టి మొన్న అక్టోబర్ 21, 2022లో మొన్న జరిగినటువంటి 23లో జరిగినటువంటి ఈ కుంగడం ఏదైతే జరిగిందో, ఇప్పుడు మనకు ఆ రోజు కుంగిన తర్వాత తెల్లారి డిపార్ట్మెంట్ ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ద్వారా ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. ఇది కాంట్రాక్టర్ డిఫెక్టివ్ లయబిలిటీ పీరియడ్లో ఉన్నది, అతనే దీనికి టోటల్గా బాధ్యత వహించేసి ఖర్చులతో అతను దీన్ని మళ్ళీ పునరుద్ధరిస్తారని చెప్పడం జరిగింది. దానికి సపోర్టుగా కాంట్రాక్టర్ సంబంధించినటువంటి ఒక మరి జనరల్ మేనేజరు మరి వారు కూడా సైట్లో వచ్చేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే ఇది మేమే దీనికి టోటల్గా మా ఖర్చుతోనే దీన్ని మొత్తము మేము ఖర్చు అంతా భరించి మేము దీన్ని రెక్టిఫై చేస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మేము అదే అనుకున్నాం, డిఫెక్టివ్ లయబిలిటీ పీరియడ్లోనే ఉన్నదని మేము భావించాము. అయితే నిన్నటి వారి యొక్క స్టేట్మెంట్ చూస్తే అది ఎట్లంత క్లారిటీ ఉన్నదంటే, మేము అసలు ఇది 18లో దీన్ని అగ్రిమెంట్ కంప్లీట్ కావాల్సి ఉండే, 18 బదులు అది 20కి అయింది. మేము ఎక్స్టెన్షన్ తీసుకున్నాము, 2020లో కంప్లీట్ అయింది. కాబట్టి మాకు డిఫెక్టివ్ లయబిలిటీ పీరియడ్ 22కు కంప్లీట్ అయింది అన్నట్టుగా వారు చెప్పారు. అయినా కూడా డిపార్ట్మెంట్ వారికి ఇది అన్ని తీర్ల కంప్లీట్ అయినట్టుగా ఒక లెటర్ ఇవ్వడం జరిగిందని వారు అలా చెప్పడం జరిగింది. అది 21 మార్చ్ 15కి ఎప్పుడో ఇచ్చారు. కాబట్టి ఆ విధంగా చూసుకున్నా కూడా డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన లెటర్ని అనుసరించి కూడా చూస్తే కూడా 23 మార్చి వరకు 23 మార్చి 15 వరకు ఆ డిఫెక్టివ్ లయబిలిటీ పీరియడ్ 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ ఇన్సిడెంట్ జరిగింది కుంగడం అనేది అక్టోబర్లో అయింది. కాబట్టి ఇది మా డిఫెక్టివ్ లయబిలిటీ పీరియడ్లో దాటి అయింది. కాబట్టి ఇది మేము దీనికి మళ్ళీ ఫర్దర్గా ఏదన్నా మాతోని ఈ పన్నులు కావాలన్నప్పుడు ఏమైనా అగ్రిమెంట్ చేసి మాకు పేమెంట్ చేస్తేనే చేస్తాము. కాకపోతే వాళ్ళది 5 years మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. అది మెయింటెనెన్స్ కాదు, సపరేట్, దానికి సంబంధం లేదు. అంటే దీంట్లో సార్ ప్రధానంగా 21వ తారీఖు అక్టోబర్ 21వ తారీఖు రోజు పిల్లలు కుంగితే అక్టోబర్ 23వ తారీఖు నాడు మనకు ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మనకు రజత్ కుమార్ కూడా మొత్తం ప్రభుత్వం సంబంధించిన ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టడం అవసరం లేదు, మొత్తం ఎలాంటి కంపెనీ చేసి ఒక అధికారి చెప్పడం కూడా మనం చూసాము. సార్ అట్లా ఎట్లా చూస్తాము సార్ మరి ఆ విషయాన్ని? అంటే ఇది మరి వీళ్ళకు తెలియలేదా? మరి డిఫెక్టివ్ లయబిలిటీ పీరియడ్ తర్వాత 5 years మెయింటెనెన్స్ కూడా అతనే చేస్తాడు కాబట్టి ఆ మెయింటెనెన్స్ చేస్తాడు కాబట్టి అతనే భరిస్తాడని అనుకున్నారా? మరి ఒక సెక్రటరీ లెవెల్లో ఆ లెవెల్లో వారికి తెలియదని నేను భావించను. మరి వారితోని ఏ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆ విధంగా స్టేట్మెంట్ ఏమన్నా ఎన్నికల ముందు ఏమన్నా డ్యామేజ్, పొలిటికల్ డ్యామేజ్ని ఏమన్నా తగ్గియడానికి అని చెప్పి ఇచ్చిన స్టేట్మెంటా? మరి ఇతను కూడా ఇది మన కంపెనీ మేనేజర్ కూడా అతనే కాదు, కంపెనీ మేనేజర్ స్వయంగా కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి అతను ఆ విధంగా ఇవ్వడం అనేది కూడా మరి మన అందరం ఏమనుకున్నామంటే అతనే తప్పకుండా చేస్తాడు కదా అనుకున్నాం. ఎల్ఎన్టీ అటువంటి సంస్థ ఈ విధంగా 2 మాటలు మాట్లాడడం అయితే ఇది భావ్యం కాదు. ఇది ఆ రోజే వాస్తవాలు చెప్పవలసి ఉండే. ఎల్ఎన్టీ సంస్థ మామూలు సంస్థ కాదు, అది ఇంటర్నేషనల్గా అది ఎన్నో ఇంజనీరింగ్ మార్వెల్స్ కట్టినటువంటి సంస్థ ఇంటర్నేషనల్గా. అటువంటి సంస్థ ఎప్పుడే కానీ చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా కరెక్ట్గా ఉంటుందని మనం భావిస్తాం. మరి అటువంటి సంస్థ ముందు ఒకటి చెప్పి మళ్ళీ నిన్న ఒకటి చెప్పడం అనేది అయితే ఇది భావ్యం కాదు. కాకపోతే వారు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే మటుకు అదే కరెక్ట్ అనిపించింది. నిన్న నాకు దోచినంత వరకు ఎల్ఎన్టీ సంస్థ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిందో దాని ప్రకారంగా చూస్తే టైం అయిపోయింది. కాకపోతే అప్పుడు కంపెనీ అంటే కంపెనీ వాళ్ళ యొక్క దాన్ని పూడ్చుకోవడం కోసం అంటుంటారు. కానీ అది రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ మంత్రులు కానీ వీళ్ళందరూ ఉన్నారు కేసీఆర్ గవర్నమెంట్ లో. వాళ్ళు ఎందుకు ఉదాసీనంగా వివరించారు ఇటువంటి అంశం పైన? అంటే ఉదాసీనం అంటే ఇప్పుడు ఎప్పుడైతే నేను ఒక్కటి వినండి, ఇప్పుడు ఇంజనీర్స్ కానీ సెక్రటరీ గారు కానీ ఎవరే కానీ వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ని సపోర్ట్ చేస్తూ కంపెనీ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. కాకపోతే వీళ్ళ కొన్ని లిమిటేషన్స్ ఉంటే ఉండొచ్చు ఇంజనీర్స్ అండ్ సెక్రటరీ గారికి.
కానీ కంపెనీ ఎల్ఎన్టీ అటువంటి కంపెనీ వాస్తవాలు చెప్పకుండా ఆ రోజు మరి ఎందుకు దాన్ని దాచి దాని తర్వాత ఈ రోజు వాస్తవాలు చెప్తున్నది. అతని మీద ప్రెషర్ పెట్టి ఏమైనా ఇప్పించారా అనేది ఇప్పుడు అందులో సీఎం గారు ఇప్పుడు కాళేశ్వరం మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపిస్తున్నట్టున్నారు కాబట్టి అందులో ఇది కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకు ఈ విధంగా ఆ రోజు ఆ విధంగా స్టేట్మెంట్లు ఏంది, మరి తర్వాత ఈ రోజు ఈ విధంగా స్టేట్మెంట్స్ ఏంటిది, ఆ రోజు డిపార్ట్మెంటుకు ఎలాంటి మేము అది భారం పడకుండా మేము కడతామని చెప్పేసి మళ్ళీ ఈ విధంగా చేయడం ఏంటి, ఈ అన్ని స్టేట్మెంట్లు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంటు, సెక్రటరీ గారు ఇచ్చిన స్టేట్మెంటు, ఆ రోజు కంపెనీ ఇచ్చిన స్టేట్మెంటు, దాన్ని ఇప్పుడు ఈ కంపెనీ ఇప్పుడు ఏదైతే ఇచ్చిందో దీని ప్రకారంగా చూస్తే మాకు తెలిసిన సమాచారం ప్రకారంగా డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డిఫెక్టివ్ లయబిలిటీ పీరియడ్లని ఇది లీకేజ్ ఉన్నదని చెప్పేసి లెటర్ కూడా ఇచ్చారని చెప్పేసి ఇది తెలుస్తున్నది. అది ఇస్తే దానికి మరి ఏది దాని ప్రకారంగా ఇమ్మీడియట్ గా అతను రెక్టిఫై ఎందుకు చేయించుకోలేకపోయినాము, ఆ డిఫెక్టివ్ పీరియడ్ని చేయించుకోవాలి కదా, మరి ఎందుకు చేయించుకోలేదు, చేయించుకున్నట్ట అని అతను ఏమంటాడు నేను చేసిన అనొచ్చు. ఇప్పుడు లీకేజ్ అంటే దాని కొంత గ్రౌటింగ్ చేస్తే సరిపోతుంది. కాకుండా సార్ దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఎల్ఎన్టీ సంబంధించిన కంపెనీ మాకు సంబంధం లేదని 2వ తారీఖు రోజు అంటే మొన్న నవంబర్ 2వ తారీఖు రోజు లేఖ రాస్తే ఇప్పటి వరకు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కొత్త ప్రభుత్వానికి ఇంతవరకు మంత్రులకు డిసెంబర్ సంబంధించినట్టు దాంట్లో డిసెంబర్ 2వ తారీఖు రోజే వాళ్ళు లేఖ రాశారు. దాన్ని దాచిపెట్టి అటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చూపించలేదు, ప్రభుత్వం చూపించలేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 2 సార్లు రివ్యూ చేశారు. అయినా కూడా రిటైర్డ్ సంబంధించినటువంటి ఇంజనీర్ గా ఉండి ఇప్పుడు కొనసాగుతున్నటువంటి మనకు ఈఎన్సీ సంబంధించి ఎందుకు తొక్కిపెట్టవలసి వచ్చింది అనుకుంటున్నారు మీరు? అంటే ఈ విషయం నిజంగా కూడా మరి వాస్తవం వాళ్ళు 2వ తారీఖు డిసెంబర్ నాడు అయినప్పుడు 3వ తారీఖు నాడు అసలు ప్రభుత్వం అది మన రిజల్ట్స్ వచ్చినాయి, ప్రభుత్వం మారిన తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చింది, కొత్త ఇరిగేషన్ మినిస్టర్ గారు రివ్యూ కూడా జరిగింది 2 సార్లు. మరి ఆ టైంలో మరి దీని గురించి మనమైతే పేపర్లు ఎక్కడ చూడలేదు. మరి దీన్ని ఎందుకు సపరేట్ చేసి పెట్టినరో మరి తెలిసిన తర్వాత కూడా సపరేట్ చేసి పెట్టడం అనేది మరి భావ్యం కాదు. ఇది మనకి నిన్నటి పేపర్లో చదివింది ఏంటంటే ఈఎన్సీ గారికి ఇచ్చిన లెటర్ని మేము ఈ 57 కోట్లకు ఇప్పుడు ఏదైతే కాఫర్ డ్యామ్కు సంబంధించింది కూడా మేము అమౌంట్ ఇస్తేనే చేస్తాం అన్నప్పుడు దాన్ని పరిశీలించవలసిందని చెప్పేసి కింది వాళ్ళు కూడా ఈఎన్సీ గారి నుంచి కిందికి పంపించడం జరిగింది. కానీ మీరు ఇది ఎక్కడ కూడా రివ్యూలలో మరి కాళేశ్వరం రివ్యూ వచ్చినప్పుడు సార్ వాళ్ళు ఈ విధంగా లెటర్ ఇచ్చారని చెప్పేసి అయితే మరి రివ్యూ మీటింగ్లో రాలేదు. ఇది మరి దాని విషయంలో సమగ్రంగా విచారణ జరిపినప్పుడు అది బయటకు వెళ్తుంది. కానీ ఈ విధంగా దురదృష్టకరమైన విషయం ఏంటంటే అసలు ఒక విషయం ఐ వాంట్ టు షేర్ విత్ యూ. ఇప్పుడు 2019లో దీనిది మేడిగడ్డ దగ్గర దీనికి ఇనాగరేషన్ అయింది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారితో చేయించడం జరిగింది. అదేవిధంగా మహారాష్ట్ర సీఎం గారు కూడా వచ్చారు. ఆ ఉత్సవంలో మేము కూడా రిటైర్డ్ ఇంజనీర్ కూడా పాల్గొన్నాం. మేము కూడా చాలా సంతోషపడ్డాం, ఏదో ఒక కొలిక్ వస్తున్నది కదా అని. కానీ ఆ సంవత్సరం వచ్చినటువంటి ఫ్లడ్స్కే, ఇది 2019లో వచ్చినటువంటి ఫ్లడ్స్కే 3 బ్యారేజ్ల యొక్క కింద డౌన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి ఏరియాని కొంత డిస్టర్బ్ జరిగింది. అసలు డౌన్ స్ట్రీమ్ బ్యారేజ్లకు ఉన్నటువంటి డౌన్ స్ట్రీమ్ ఏరియా లోపల ఒక డిస్టర్బ్స్ జరిగింది. ఎందుకంటే ఈ బ్యారేజ్లు ఏదైనా బ్యారేజ్ అన్నప్పుడు ఏంటంటే అది వాటర్ దాన్ని డైవర్షన్ స్కీమ్ యాక్చువల్లీ అంటే రెగ్యులర్ ఫ్లో రివర్లో రెగ్యులర్ ఫ్లో ఉంటైతే దాన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు మనం గోదావరి బ్యారేజ్, కృష్ణా బ్యారేజ్, ఈ తుంగభద్ర బ్యారేజ్. రేవంత్ రెడ్డి కూడా అంటున్నారు సార్ ఇసుక మీద కట్టినటువంటి బ్యారేజ్ అసలు లేవు, మీరు ప్రపంచంలో ఎక్కడ లేదు, అయినప్పుడు మీరు కట్టారు, ఒకవేళ కట్టినా కూడా చాలా లోతుగా మీరు పిల్లర్ తీయకుండా ఎందుకు పైన తీశారన్నటువంటి ఆరోపణ కూడా చేస్తున్నాడు ఆయన. చెప్తాను. అయితే ఇప్పుడు ఈ బ్యారేజ్లు అన్నప్పుడు 2-3 టీఎంసీల కెపాసిటీ ఉంటాయి జనరల్గా. అయితే ఇప్పుడు మనం ఏం చేసాం ఇక్కడ అంటే బ్యారేజ్ రూపకంగా కట్టి దాన్ని రిజర్వేర్ రూపకంగా వాడుకుంటున్నాం. వాడుకుంటున్నప్పుడు ఏంటంటే ఒక 12-13 మీటర్ల వాటర్ కాలం ఉంటుంది. అయితే గేట్లు లేపినప్పుడు ఎప్పుడైతే లేపినప్పుడు ఏంటంటే విపరీతమైనటువంటి విలాసిటీ ఉంటుంది, దానికి స్పీడ్ ఉంటుంది వాటర్కు. ఆ వాటర్కు మనం ఏదైతే డిజైన్ చేసినామో అదేమో బ్యారేజ్ లెవెల్లో డిజైన్ చేసినాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి అప్రాన్స్ ఏవైతున్నాయో దాని అక్కడ ఉన్నటువంటి అవన్నీ కూడా తట్టుకోలేక డిస్టర్బ్ అయిపోయినాయి 3 ఒకటేసారి.
అయితే మరి 2019 ఇది జరిగినట్టుగా మనకు ఆ రోజు కొంత సమాచారం వచ్చింది, పేపర్లు కూడా రాసినాయి. మరి 23 వరకు ఈ 4 సంవత్సరాలు కూడా దాన్ని మరి కాంట్రాక్టర్తోని దాన్ని రెక్టిఫై చేయించాలి కదా. వాళ్ళ యొక్క అఫీషియల్ గా కంప్లీట్ అయింది 2020 అయినప్పుడు ఈ జరిగిన నష్టం 2019 అయినప్పుడు మరి వాళ్ళ ఈ ఎందుకు చేయించలేకపోయినరు? డిపార్ట్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ కదా అది. మరి అందులో కాంట్రాక్టర్ యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా కదా అది. తన యొక్క అగ్రిమెంట్లో ఉన్న ఐటమే ఒకటి డిస్టర్బ్ అయినప్పుడు తర్వాత అక్కడ లయబిలిటీ కాదు, వాని యొక్క పని 2020 కదా వాడు అయిందంటుండు. ఇది 2019లోనే జరిగింది. ఇది అంటే కన్స్ట్రక్షన్ పీరియడ్లోనే జరిగింది ఇది. కాబట్టి దాన్ని ఇంతవరకు రెక్టిఫై చేయలేదు. 3 బ్యారేజ్లలో చేయలేదు, నాట్ ఓన్లీ దిస్ వన్. 3 బ్యారేజీలలో కూడా ఇంతవరకు జరగలేదు. దాని మీద ఎందుకు కన్ను పెట్టలేదు డిపార్ట్మెంటు? ఈ రోజు కూడా తెలిసి మాకు చాలా మేము బాధపడ్డాము. మాకు ఇంకా రెక్టిఫై చేయలేదనే విషయం ఇటీవలే తెలిసింది. అది ఎందుకు చేయలేదు? అది రెక్టిఫై చేయకపోవడం వలన కూడా అది కొంత మనకు ఈ నష్టం జరగడానికి కూడా అదొక కారణమని మేము భావిస్తున్నాం. ఇది టోటల్గా మన డిపార్ట్మెంట్ నెగ్లిజెన్స్ అయితే ఇందులో ఉన్నదని భావిస్తున్నాం. సరే, మాకు ఎప్పుడు నీళ్లు ఉండేది కాబట్టి మేము చేయలేకపోయినాం అంటే అది నీళ్లు తీసి చేసుకోవాలి కదా, అది మనకి ఇంపార్టెంట్ కదా. అది కూడా రెక్టిఫికేషన్ చేసుకోవడము. కాబట్టి అది కూడా మొన్నటి సెంట్రల్ టీం వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా దాన్ని గుర్తింపజేశారు, దాన్ని ఈ విధంగా జరిగిందని. కాబట్టి దాని విషయంలో కాంట్రాక్టర్కు ఏ విధంగా అది బ్యాలెన్స్ ఉన్నప్పుడు కూడా 2021లో కంప్లీట్ అయిందని ఎట్లా సర్టిఫికేట్ ఇచ్చారు? మరి అది అంటే డ్యామ్ సేఫ్టీ సంబంధించిన అధికారుల యొక్క గైడ్లైన్స్ ప్రకారంగా మధ్యలో చూడాల్సిన బాధ్యత కూడా ఉంటుంది కదా. వారు మొన్న వచ్చి చూసినప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంబంధించిన వాళ్ళు కూడా చాలా లోపోల్స్ ఉన్నాయని కూడా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. అసలు ఏం చేశారు? అప్పటికైనా వీళ్ళు ఏమన్నా రెక్టిఫై చేసుకున్నారు సార్? అంటే చూడండి, డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వచ్చారండి, కానీ వాళ్ళు ఇచ్చిన టైం తక్కువ. వాళ్ళు సరే, వాళ్ళ మీద ఏం ప్రెషర్ ఉన్నదో తెలియదు, కానీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఒక్క రోజుని కొన్ని గంటలు చూసేసి ఏదో ఇచ్చేసి ఫైనల్గా వాళ్ళు ఇచ్చిన కంక్లూజన్ ఏమున్నది తెలుసా సాదిక్? వాళ్ళు ఏమన్నారంటే దీన్ని టోటల్గా విస్తృతంగా విపులంగా దీన్ని ఎగ్జామిన్ చేసి ఈ విధంగా జరగడానికి కారణం ఫెయిల్యూర్కు కారణాలని మీరు కనుక్కొని మాకు కమ్యూనికేట్ చేయండి అన్నారు. అంటే ఏమన్నట్టు, వాళ్ళకే ఇంకా దాని మీద ఒక పూర్తిగా అవగాహన లేనప్పుడు మొదలే కారణాలు ఇవన్నీ 4 చెప్పి పడిపోవడానికి కారణాలు 4 అని చెప్పి కుంగిపోవడానికి కారణాలు చెప్పేసి మళ్ళీ ఫైనల్ కంక్లూజన్లు ఏమంటారంటే దీన్ని మీరు విస్తృతంగా దీన్ని పరిశీలించి ఫెయిల్యూర్ కారణాలు మాకు తెలపవలసింది అని అన్నప్పుడు దాని మీద ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పడం జరిగింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ పంపించిన టీము వచ్చింది చూడండి, 21 నాడు అయింది. 22 నాడు సెంట్రల్ మినిస్టర్ గారు వారికి లెటర్ రాయడం జరిగింది. 23 నాడు వారు వచ్చారు. 24 నాడు సైట్ విజిట్ చేశారు. 25 నాడు వారు మళ్ళీ 25 నాడు వాళ్ళు ఇక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి రిపోర్ట్స్ కొన్ని తీసుకున్నారు. వాళ్ళ 27 పోయింది. 27 నాడు మాకు ఇంకా కావాలి 20 అని చెప్తే వీళ్ళు ఏదో పంపించే లోపటినే అది 1వ తారీఖు నాడు వచ్చేసింది, 2వ తారీఖు నాడు. అంటే హడావుడి చేయడమే తప్పించింది, కానీ సమగ్రంగా సజెస్టివ్గా వేగా చేసినట్టయితే బాగుండేది. ఇగో మీరు దీన్ని సమగ్రంగా చేయండి, మా దృష్టిలో కొంచెం ఇది అనిపిస్తున్నది అంటే సజెస్టివ్గా ఉండాలి, కానీ కంక్లూజన్ ఉండకూడదు. ఇది ఫెయిల్యూర్కు ఇవే కారణాలని వాళ్ళు చెప్పింది కూడా చాలా అడిగారు. ప్రభుత్వం కొన్ని కావాలని ఇవ్వలేనటువంటి అంశాన్ని కూడా వాళ్ళు లేవనెత్తారు కదా. వీళ్ళు అడిగింది 20 అడిగారు. 20 అడిగితే మేము 17 ఇచ్చినామని వీళ్ళు అంటున్నారు. వాళ్ళు అంటారు మాకు 11 వచ్చినాయని వాళ్ళు అన్నారు. వాళ్ళు దాని తర్వాత కూడా ఇప్పుడు అడిగిన దానికి వీళ్ళు 27 నాడు అడిగి 29 నాడు కావాలని అన్నారండి. మనం 29 నాడు ఒక్క నిమిషం 29 నాడు సండే. అరే నువ్వు కొంచెం టైం తీసుకో, ఇంకో లెటర్ రాయి, ఒక వారం రోజులు ఏదైనా చిన్నది జరిగినా కూడా 4 రోజులు పడుతుంది. నేనేమంటున్నంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి అది కూడా ఎంత హడావుడిగా ఏదో రిపోర్ట్ ఇవ్వాలనేటువంటి ఆతృతతో చేసినట్టుగా అనిపించింది, కానీ సమగ్రంగా ఈరోజు ఇప్పటి వరకు కూడా జరగలేదు. ఇప్పటి వరకు ఎవరు చేయాలి? ఇప్పుడు అది ఈ కాంట్రాక్టర్ ఇప్పుడు దానికి రింగ్ బండ్ వేసేసి దానికి కాఫర్ డ్యామ్ చేయాలంటే దానికి 57 కోట్లు అంటున్నారు. వాడు అంటూ ఇంతవరకు మనం ఏమనుకుంటున్నాం, వాడే చేస్తాడు కదా అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు సమగ్రంగా దాన్ని విచారించాలంటే కూడా కోట్లతో పని ఉన్నది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని మరి వాంతో చేయిస్తారా, మరి ఎవరితో ఇంకెవరిని ఇండిపెండెంట్గా చేయిస్తారా, ఏదో ఒకటి చేయించేసి మొట్టమొదటి దీనికి రూట్ కాజ్ ఏదైనటువంటి ఫెయిల్యూర్స్ అయితే తెలుసుకోవాలని బాధ్యత మనది. మరి వాంతో చేయించేటరా, మరి వాంతో మాట్లాడి చేసి మొదలు ఇట్లనో తర్వాత ఏంటిదని వాంతో డిస్కస్ చేసి
ప్రభుత్వం మొట్టమొదలు చేయవలసిన పని ఏంటంటే దానికి రూట్ కాజ్గా ఎందుకు ఫెయిల్యూర్ అయింది అసలు ఇది. ఎందుకంటే ఇది ఒకటే కాదు, మీది అవి కూడా ఇదే డిజైన్తో చేసిండ్రు కాబట్టి వాటితో కూడా నీళ్లు మొత్తం తీసేసి అది కూడా సమగ్రంగా చేయాలి. తర్వాత ఇక్కడ మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇప్పటి వరకు ఒక బ్యారేజ్ని ఒక రిజర్వాయర్గా వాడుకున్నది ఎక్కడ లేదు. దాని తర్వాత సీకెంట్ ఏదైతే మన పైలింగ్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో బ్యారేజ్లోకి ఇండియాలో ఇంతవరకు ఎక్కడ కూడా ఈ డిజైన్ ఇవ్వలేదు అని మాకు తెలిసింది. మరి ఎందుకు ఇచ్చారు అని అంటే మేము మొదలు డయాఫ్రామ్ ప్రకారమే వాళ్ళే మేము సజెస్ట్ చేసినాము, కానీ అది చేయాలంటే చాలా రోజులు పడుతుంది కాబట్టి ఆల్టర్నేటివ్గా సీకెంట్ ఫైలింగ్ కూడా వ్యాప్సుకోవాలి కదా సార్ మళ్ళీ. లేదు ఇది మన 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 సిడిఓ వాళ్ళే వ్యాప్కాలు వాళ్ళు ఓన్లీ సర్వే చేశారు, అంతే సర్వే చేశారు. కానీ అంటే ఇండియాలోనే మొదటిసారిగా వాడుతున్నటువంటి ఈ డిజైన్ మీద మరి ఆ విధంగా ఇది త్వరగా చేయాలనే ఉద్దేశం మీద ఇది తీసుకున్నారు. కానీ ఇది ఎక్కడ ఇండియాలో లేదు ఇప్పటి వరకు. కాబట్టి సమగ్రంగా దాన్ని పరిశీలించినప్పుడే అది ఎందుకు అక్కడి నుంచి స్టాండ్ కదిలింది అనే దాని మీదనే మనకు వివరణ వస్తుంది తప్పించి మనం మీద మాట్లాడుకోవడంతో కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎందుకు జరిగింది అనే దాని మీద అదే ఎల్ఎన్టీతో చేయిస్తారా లేకుంటే ఇంకెవరితో చేయిస్తారో ఆ 3 బ్యారేజ్లను సమగ్రంగా దాన్ని పరిశీలించి అవి పనికొస్తాయా పనికిరాదా ఏ తీరుగా వాటికి మనము రెక్టిఫికేషన్ చేసుకోవాలనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. అందుకోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తామని కూడా సభలో చెప్పడం జరిగింది. సో సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపితే ఎట్లా బయటపడుతుంది, దీనికి సంబంధించినటువంటి కాజ్ అన్నది ఫెయిల్యూర్ ఆఫ్ కాజ్ ఎట్లా బయటపడుతుంది, ఏం చేయబోతుంది అంటే సిట్టింగ్ జడ్జి అంటేనేమో న్యాయబద్ధంగా జరుగుతుంది అనేటువంటి ఒక క్రెడిబిలిటీ గురించి, కానీ దాన్ని నిర్ధారించవలసిన వాళ్ళు మళ్ళీ నిపుణులను వాళ్ళు తీసుకుంటారు. ఆయన అంటే నేషనల్ ఇంటర్నేషనల్ మేము కూడా ఇంతకుముందు చెప్పిన దాంట్లో కూడా ఇది ఒక నేషనల్ కాదు, ఒక నేషనల్ ఇంటర్నేషనల్ నిపుణులతో ఒక సంఘం ఏర్పరిచి ఆ సంఘము ఈ మన సిట్టింగ్ జడ్జికి లింక్ చేసినట్టయితే వాళ్ళ ఫైండింగ్స్ ని ఆయన ముందు పెడతారు, ఆయన తర్వాత రిపోర్ట్ ఇస్తారు. కానీ డెఫినెట్ గా ఇది మొదటిసారి భారతదేశం లోపలనే ఇలాంటి సీకెంట్ ఫైలింగ్ సిస్టమ్ తోని మనం ఒక బ్యారేజీలు కట్టుకున్నాం కాబట్టి దీనికి నేషనల్ కాకుండా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ తో కూడా ఒక కమిటీ వేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన దాంట్లో ముఖద్వారమైనటువంటి మేడిగడ్డ పిల్లల విషయంలో అది ఒకటే కాదు, దానికి అనుబంధంగా ఉన్న అన్నారం బ్యారేజ్ తో పాటుగా సుందిల ఈ బ్యారేజ్ అన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపితేనే మొత్తం డిజైన్ లో లోపమా లేకపోతే కాంట్రాక్టర్ లోపమా అని కూడా తేటతెల్లం అవుతుంది. అంతేకాకుండా ఇంటర్నేషనల్ వాటర్ సంబంధించిన ఇంజనీర్లతో నిపుణులతో కూడా ఈ సిట్టింగ్ జడ్జి సంబంధించినటువంటి విచారణలో వారిని కూడా భాగస్వాములు చేసినప్పుడే మొత్తం పూర్తి స్థాయిలో దీనికి వస్తుంది. బాధ్యులు అప్పుడు ఈజీగా గుర్తించవచ్చు అది మానవ తప్పిదమా ఇంజనీర్ల తప్పిదమా ప్రభుత్వ తప్పిదమా అనేది తేటతెల్లం అవుతుంది కూడా తేటతెల్లం అయ్యే అవకాశం ఉందని కూడా శ్యామ్ ప్రసాద్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. కెమెరా సంజుతో కలిసి సాదిక్, బిగ్ టీవీ, హైదరాబాద్.